ఆరాధన జరుగుతుంది, వర్షిప్ చేస్తున్నారు, పాస్టర్ గారు పాట పాడుతూ ఆత్మలు ఆనందిస్తున్నాడు. నేను కూడా అయ్యా పరిశుద్ధాత్మ నాకు కూడా ఇవ్వయ్యా అని బతిలాడుకుంటా ఉన్నా. ఈలోపు సిస్టర్స్ రూములో ఆ మదర్ ఆవిడకి వెళ్ళి చికెన్ తాలింపేస్తుంది ఆ మనిషి. గుమ్మగుమ్మలాడుతూ ఆ వాసన వచ్చేటప్పటికి మనకు మనసంతా అడ్డుపోయింది. ఇంకా ఎందుకంటే అప్పటికే మనం మంచి బ్యాట్స్మెన్ తినటంలో. కొత్తగా వచ్చేప్పుడు చవకి 9-10 ప్లేట్లు అంటే లెక్క లేకుండా తినేవాడిని. నర్సరావుపేట రామారావు కాలేజీలో డిగ్రీ చదివా. వాటిని దండం పెట్టాడు నాకు, ఏం తింట తింటున్నావు నువ్వు అని. ఇంచుమించు 98 కేజీలు ఉండేవాడిని నేను. అది ఎప్పుడైతే ఆ వాసన వచ్చిందో నా మనసు తడిపోయింది. అప్పుడు పరిశుద్ధాత్మ అడిగి ఉండి అది అడగట్లా, ఈ ఆరాధన ఎప్పుడు అయిపోతుంది అయినా తొందరగా ఇలా చికెన్ తినచ్చు ఆకలి అవుతుంది అని అనుకుంటున్నా మనసులో. ఆరాధన అయిపోయింది. పాస్టర్ గారు వాక్యం తీసుకున్నాడు. తీసుకోగానే ఆయన చెప్తున్న వాక్యం ఏంటి తెలుసా? నేను మనసులో అనుకున్న ఆయనకేం తెలుసు? పాస్టర్ గారు అక్కడ ఉన్నాడు, నేను దూరంగా ఉన్నాను. నా మనసులో జరిగింది నాకే తెలుసు, ఎవరు తెలియదు. పాస్టర్ గారు వాక్యం చెబుతూ వెంటనే అన్నాడు, కొందరికి తిండి మీద ఉన్న ఆసక్తి పరిశుద్ధాత్మ అభిషేకం మీద ఉండదు అన్నాడు. ఎవరు మాట్లాడినట్టు ఈ మాట? నేను చెప్పాను ఆయనకి, నా మనస్సులో ఉన్నదే నేను చెప్పాను ఆయనకి. ఎవరు మాట్లాడారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. గుండె జల్లు మంది నాకు. ఇలాంటి వాడు నరకానికి పోతారు, వీళ్ళు సేవకు పనికిరారు అన్నాడు. అసలు డైరెక్ట్గా ముఖం మీద కొట్టడం చూడు. అసలు నేను మనస్సులో అనుకున్నా, ఆయనకి ఎలా తెలిసిద్ది? పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు చూడు. ఇలాంటి వాడు సేవకు పనికిరాడు అన్నాడు. పశ్చాత్తాపంతో కన్నీళ్ళు పెట్టా, అయ్యా నన్ను క్షమించు. ఆ రోజు చేసుకున్న తీర్మానం, నా ప్రాణం పోయిన ఇంకెప్పుడు తిండి మీద నేను ఆశ ఉంచుకోను. తిండి మీద నాకు ఆశ దూరం మొగును కాదు, కన్నీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేశా. ఈ రోజు నా తిండి మీద ఉండదు. తిండి తినాలని ఆశ, అదే తిండి మత్తు. శిత్యం అనేటువంటి మన జీవితంలో ఉండాల్సిన తీర్మానము, రే సాతానా నీ మత్తులోకి మేము రాము,